అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు ఈ వీడియోలో నేను హైడ్రా బఫర్ జోన్లో మీ ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నాయో లేదో ఇప్పుడు నేను చూపే వీడియోలో మనం క్లియర్గా మీకు ఏ విధంగా చూసుకోవాలో ఒకే ఒక నిమిషంలో నేను తెలియజేస్తాను క్లియర్గా. ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మీ ప్లాట్ ఇది ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది ఈజీగా. దీనికి మీకు మీ ప్లాట్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ లేదా మ్యాప్లో కానీ మనకు సర్వే నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్స్ మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఆల్రెడీ గుర్తుంటే నో ప్రాబ్లం, మీకు ఇంకా ఈజీగా దానిలో చూసుకోవచ్చు. అదేవిధంగా మన మ్యాప్లో ఉండే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ద్వారా కూడా ఈ బఫర్ జోన్లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు అది క్లియర్గా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అసలు ఈ హైడ్రా అంటే ఏంటి అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్లో పరిధిలో ఉన్న 7 జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి ఈ 7 జిల్లాలు ఓవరాల్ పరిధిలో ఉన్న జిల్లాలన్నింటిలో కూడా మనకు లేక్స్ అనేది ఉండడం జరిగింది. వాటిని కబ్జా చేసి వాటిపైన లేఅవుట్ చేయడం, ఇల్లు కట్టుకోవడం, ఫ్లాట్స్ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల మనకి వర్షాకాలంలో అనేది వాటర్ అనేది ఈ చెరువుల్లో కుంటలోకి వెళ్లకుండా రోడ్లపైకి లేదా ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనే సంస్థని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎక్కడెక్కడైతే కబ్జా చేయబడి ఆ ల్యాండ్స్ అనేది ఆ చెరువు భాగంలో ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేయడం, వాటికి నోటీసులు ఇవ్వడం అవన్నీ కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా మనకి నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది బఫర్ జోన్లో ఉన్నందుకు. అదేవిధంగా చాలా ఇళ్లకు, చాలా కంపెనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వాటన్నిటికి కూడా నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని కూల్చివేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను అవి మన దగ్గరలో ఉన్నాయో లేదో చూసుకోవడానికి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి హెచ్ఎండిఏ లేక్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ ఇక్కడ హెచ్ఎండిఏ లేక్స్ అని రావడం జరుగుతుంది. ఆ లేక్స్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రకరకాల జిల్లాలు మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, అదేవిధంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ ఈ లేక్స్లో ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ మనం ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. మీ ప్లాట్, మీ ఇల్లున్న మండల్, అదేవిధంగా విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మేడిపల్లి అని కొడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి విలేజ్ వచ్చేసి విలేజ్ కూడా మన ప్లాట్ ఉన్న విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ చెంగిచెర్ల అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి చెంగిచెర్లలో 4 లేక్స్ అనేది ఉండడం జరిగింది. ఈ 4 లేక్స్లో మన ల్యాండ్ ఉందో చూసుకోవాలంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎఫ్టీఎల్ ఉందని అనుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి కీప్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు పీడిఎఫ్ ఓపెన్ చేస్తే అని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ బఫర్ జోన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మ్యాప్ యొక్క ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనకు కొంచెం చూసుకోవడం కష్టం అవుతుంది. మనకి ప్లేసెస్, అదేవిధంగా బిల్డింగ్ ఏరియాస్ ఉన్నవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికంటే మనకు బెస్ట్ ఏంటంటే మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను. ఇక్కడ పక్కన క్యాడస్ట్రల్ ఉంది కండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే, డౌన్లోడ్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా సర్వే నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా మనకి బఫర్ జోన్. ఇందులో మనకి సర్వే నెంబర్స్ అనేది కనబడడం జరుగుతుంది చూడండి. 57, 56, 79 అంటే ఈ 3 సర్వే నెంబర్స్ మన ప్లాట్ డాక్యుమెంట్స్లో లేదా మ్యాప్లో కానీ మనకు సర్వే నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్స్ ఈ సర్వే నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ సర్వే నెంబర్స్ మన ప్లాట్ నెంబర్స్లో ఉన్నట్లయితే అప్పుడు మనకి బఫర్ జోన్లో ఉన్నట్టుగా మనకి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ అనేది చెక్ చేసుకోండి. మీరున్న ఇల్లు కానీ ప్లాట్ కానీ ఈ బఫర్ జోన్లో సర్వే నెంబర్స్ ఉన్నాయో లేదో మీ డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్, విలేజ్ వైజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకున్నట్టయితే అప్పుడు మనకి ప్రమాదం అనేది తెలుస్తుంది. మీకు నేను ఇప్పుడు ఇంకో డిస్ట్రిక్ట్ చూపిస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ యాదాద్రి భువనగిరి తీసుకున్నాను. ఇక్కడ మండల్ దగ్గర బేబీనగర్ తీసుకున్నాను. మీ ప్లాట్ ఏ విలేజ్ అయితే ఉందో ఆ విలేజ్ ఇక్కడ మీరు ఇచ్చేసి ఎన్నైతే చెరువులు ఉంటాయో అన్ని చెరువులు కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ యాదాద్రి భువనగిరి, నెమర్గంల 2
లేక్స్ ఉన్నాయి కాబట్టి 2 లేక్స్ కూడా మీరు చెక్ చేసుకోండి తప్పకుండా. ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ సర్వే నెంబర్స్ ఉన్నాయి. 8, 29, 27, 22, 26 ఇలా ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నట్టు ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్లాట్స్ ఇక మీద తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ బఫర్ జోన్లో ఉన్నవి ఒకసారి చూసుకొని ఆ సర్వే నెంబర్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోండి. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నేను ఈ డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ డిస్ట్రిక్ట్స్ విలేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా క్లిక్ చేసి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇదే విధంగా ఈ వీడియోని మీకు మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.